తన ఊపిరిని ఆపి మరీ ప్రాణం నిలబెట్టి ఏకైక రూపం అమ్మ. స్వార్థం లేని ఆ ప్రేమ ముందు మరణం కూడా తలవంచాల్సిందే. అసలు ఏం జరిగిందంటే, ప్రకాశం జిల్లా కాకర్ల గ్రామానికి చెందిన లీలమ్మ ఆశా కార్యకర్త. కుటుంబ పరిస్థితుల వల్ల ఆలస్యంగా పెళ్లి చేసుకుంది. అయితే 40 ఏళ్ల వయసులో ఆమె గర్భం దాల్చింది. ఆమె ఆనందానికి హద్దులు లేవు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. 3వ నెలలోనే ఆమెకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసింది. డాక్టర్స్ వద్దు అని చెప్పినా వినకుండా గుండెకు స్టంట్ వేయించుకుని మరీ తన గర్భాన్ని కాపాడుకుంది. నెలలు నిండుతున్న కొద్దీ లీలమ్మ ఆరోగ్యం దెబ్బతినడంతో తిరుపతిలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ డాక్టర్స్ ఆపరేషన్ చేస్తే తల్లి కానీ బిడ్డ కానీ ఎవరో ఒకరే బతుకుతారని చెప్పి తేల్చి చెప్పేశారు. లీలమ్మ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన బిడ్డ ఈ లోకాన్ని చూడాలి అంటూ తన భర్తతోటి అక్కడ హాస్పిటల్లో ఆ ఫామ్స్ అన్నిటిపైన కూడా సైన్ చేయించేసింది. నా ప్రాణం పోయినా సరే నా బిడ్డే ముఖ్యం అనుకుంది. అలాగే పండంటి మగబిడ్డ జన్మించాడు. కానీ ఆ బిడ్డ ఏడుపు వినకముందే ఆ చిన్ని రూపాన్ని తన కల్లారా చూడకుండానే లీలమ్మ కన్నుమూసింది. తన ఊపిరిని తీసి బిడ్డకు ఊపిరిగా పోసింది. గ్రామంలో ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్లు. ఈ లోకాన్ని వీడిన లీలమ్మ అమ్మతనానికి నిలువెత్తు రూపంగా చిరస్థాయిగా నిలిచిపోయింది. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించారు అంటారు. కానీ ఈ లీలమ్మ లాంటి అమ్మలందరూ కూడా దేవుడి కంటే గొప్పవాళ్లే. కని పెంచిన అమ్మలను చూసాం. కానీ ప్రాణమిచ్చి జన్మనిచ్చిన ఈ అమర మాతృత్వానికి శతకోటి వందనాలు. మరి ఈ అమ్మ త్యాగంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి.